భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని నేను చెప్పడానికి మేము ముందుకు రావడం జరిగింది. చైనాలోని ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. చైనాలో కొంతమంది పాస్టర్స్ని అరెస్ట్ చేసి వారిని ప్రభుత్వం నిర్బంధించడం జరిగింది. ఎందుకు ఇది జరిగిందంటే చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యం వెలుగుతుంది. జిన్పింగ్ గారు ఉన్నారు అక్కడ. అయితే ఈ చైనాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి క్రైస్తవ్యం గురించి అనే చిన్న విశ్లేషణ మీకు ఇస్తాను. చైనా అంతా కూడా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ పరిపాలన చేస్తూ ఉంటుంది. వాళ్ళదే మరి పనే ప్రత్యక్ష దైవంగా పనిని నమ్ముకుంటూ బ్రతికినటువంటి విధి విధానాలు చైనాలో ఉండడం మనకి తెలిసిందే. ఇకపోతే చైనాలో కూడా క్రైస్తవ్యం ఉంది, క్రైస్తవులు ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ యొక్క కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనిజానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆ పాస్టర్స్ని అరెస్ట్ చేసి ప్రభుత్వం నిర్బంధించడం జరిగింది. మరి ఆ విషయమే కొంత న్యూస్ని మీకు వినిపించాలని నేను అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో ఉన్న ఆ న్యూస్ని ఒకసారి కొంత మీరు వినవలసిన అవసరం ఉంది. వినండి. చైనాలో మత స్వేచ్ఛపై జరుగుతున్న అణచివేత ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. దేశంలోని అతిపెద్ద నమోదు కాని క్రైస్తవ సమూహాల్లో ఒకటైన జియాన్ చర్చ్ నెట్వర్క్ పై చైనా అధికారులు ఉక్కుపాదం మోపారు. దాదాపు 30 మంది పాస్టర్స్ ని అరెస్ట్ చేశారు. చైనాలో మత స్వేచ్ఛపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఆమోదం లేని భూగర్భ క్రైస్తవ చర్చిలపై చైనా అధికారులు తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జియాన్ చర్చి వ్యవస్థాపకుడు పాస్టర్ అయిన ఎజ్రా జిన్తో పాటు 30 మంది పైగా చర్చి సిబ్బందిని అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఈ దాడి చైనా అంతటా భూగర్భ చర్చిలపై ఉన్న అణచివేతను మరోసారి స్పష్టం చేసింది. చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతం బీహాయ్లో ఉన్న తన ఇంటిలో గత శుక్రవారం పాస్టర్ ఎజ్రా జిన్ అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టులకు ఒకరోజు ముందు గురువారం జియాన్ చర్చికి చెందిన 30 మందికి పైగా పాస్టర్లు, సిబ్బంది అరెస్ట్ అయ్యారు. వీరిలో కొందరిపై చట్టవిరుద్ధంగా ఆన్లైన్లో మత ప్రచారం చేస్తున్నారని కేసులు నమోదు చేశారు. జియాన్ చర్చి ప్రతినిధి పాస్టర్ సీన్ లాంగ్ అందించిన వివరాల ప్రకారం అరెస్టులు చేసేందుకు వచ్చిన పోలీసుల వద్ద వాంటెడ్ లిస్టు ఉంది. సాక్షులు తెలిపిన దాని ప్రకారం పోలీసులు హింసాత్మకంగా వ్యవహరించారు. అత్యంత హృదయ విదారక విషయం ఏమిటంటే ఒక మహిళా పాస్టర్ను ఆమె నవజాత శిశువు నుండి బలవంతంగా వేరు చేసి మరీ తీసుకువెళ్ళినట్టు తెలుస్తోంది. విన్నారు కదండి. ఇకపోతే అక్కడ విషయం ఏంటంటే ఆ పాస్టర్స్ కమ్యూనిస్ట్ పార్టీకి కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారని, కమ్యూనిస్ట్ విధి విధానాలకి వ్యతిరేకంగా మాట్లాడారనే ఉద్దేశంతో వారి చర్చల్ని మోయించారు. అయినప్పటికీ కూడా వారు అండర్ గ్రౌండ్లో ఆరాధనలు చేసుకుంటూ ఉన్నప్పుడు వారిని కూడా పట్టి తెచ్చి బంధించడం జరిగింది. ఈ విషయమై మరి క్రైస్తవులుగా ఏం ఆలోచించాలి చెప్పండి మీ అందరూ. ఇకపోతే ఆ న్యూస్ మీడియాలో ఆ న్యూస్ వచ్చిన తర్వాత కిందన కామెంట్స్ అక్కడలాగే ఇండియాలో కూడా జరగాలి, వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి, క్రైస్తవులు అక్కడ ఉండకుండా చేయాలి, క్రైస్తవ్యం అనేది అక్కడ విస్తరించకూడదు, ఇలాంటి పిచ్చి మాటలన్నీ కూడా కిందన కొంతమంది ఈ యొక్క నెటిజన్లు ఉంటారు కదండి, ఈ యొక్క వారు ఏం చేస్తారంటే కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఈ పిచ్చోళ్ళందరికీ ఒకటి చెప్తాను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నంబర్ 1 స్థానంలో ఏదైనా ఉందంటే క్రైస్తవ్యమే. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్య గల వారు ఎవరైనా ఉన్నారంటే వారు క్రైస్తవులే. ఇకపోతే శుద్ధపోస మాట్లాడుతున్న మీ అందరికీ ఒక షాక్ అయ్యే నిజాన్ని ఒకటి చెప్తాను. చైనాలోని ఎన్ని చర్చిలు ఉన్నాయి అసలు అనేది చిన్న లెక్క చెప్తాను మీకు, వినాలి. తదుపరి చైనా మరి ఇంకే కార్యక్రమాలు చేసి ఆదాయ వనరుగా క్రైస్తవ్యాన్ని వాడుకుంటుందో కూడా మీకు చెప్తాను, వినాలి. చైనాలో 60,000 రిజిస్టర్ ప్రొటెస్టెంట్ చర్చిలు మరియు దాదాపు 6,000 రిజిస్టర్డ్ క్యాథలిక్ చర్చిలు ఉన్నాయని అంచనా. కానీ ఇందులో రిజిస్టర్ కాని లేదా హౌస్ చర్చిలు విస్తారమైన సంఖ్యలో అయితే లేవు. అధికారిక గణాంకాలు సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయి. కానీ ఈ అనధికార సమ్మేళనాల కారణంగా మొత్తం చర్చిలు మరియు సమావేశ స్థలాల సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు. ఎక్కువగా అయితే వారికి కనపడలేకపోవచ్చు, లేవు అని వారు అంటున్నారు. కానీ క్రైస్తవ్యం కూడా చైనాలో చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. ప్రపంచాన్ని అలుముకుంటూ క్రీస్తు ప్రేమ సామ్రాజ్యం ఏ దేశంలోనైనా ఉంటుంది. కాకపోతే పాస్టర్స్ని అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. అండర్ గ్రౌండ్లో వారు ఆరాధన చేసుకున్న వారు తట్టుకోలేక వారిని తీసుకొచ్చి మరి బంధించి వారిని బాధ పెట్టడం అనేది బాధాకరమైన విషయము ఆ యొక్క చైనా ప్రభుత్వము. ఇకపోతే బైబిల్లో ఒక మాట ఉంటుంది, శిష్యుల మనస్సుల్ని దృఢపరిచి విశ్వాసమందు స్థిరులుగా ఉండి అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నది బైబిల్ మాట. మరి అపోస్తల కార్యములు 14:22 ఉన్న మాట ఇది. తెలుసా మీకు? ఇక్కడ ఎంత మంచి మాటను దేవుడు చెప్పాడంటే, శిష్యుల మనస్సుల్ని దృఢపరిచి విశ్వాసంలో స్థిరపడి అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలట. క్రైస్తవ్యం అంటే శ్రమలతోనే విస్తరిస్తుంది, శ్రమలతోనే అభివృద్ధి చెందుతుంది. అంత్యకాలంలో శ్రమలే విస్తరిస్తూ ఉన్నాయి. ఇది భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, మరొక దేశం కావచ్చు.
క్రైస్తవుల మీద ఎక్కడైనా ఏ దేశంలోనైనా దాడులు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి. ఇది క్రైస్తవ్యం. మరి వారి కొరకు ఆ పాస్టర్స్ని నిర్బంధించిన చైనా ప్రభుత్వానికి, జిన్పింగ్ గారి ప్రభుత్వానికి, ఆ యొక్క కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి మారు మనసు దేవుడిచ్చి ఇలాంటి చర్యలు ఆపాలని ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ప్రార్థించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. ఇకపోతే చైనా విషయానికి వస్తే క్రైస్తవులను మీరు అరెస్ట్ చేశారు కదా. చైనా దేశంలో ఉన్నటువంటి జిన్పింగ్ ప్రభుత్వం వారు, మరి ఇది ఒక విధంగా మేము క్రైస్తవులుగా బాధపడుతున్నాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇకపోతే చైనా యొక్క ఆదాయ వనరుల్లో ఒక గొప్ప భాగస్వామిగా ఉన్న ఒక సందర్భాన్ని మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ భాగస్వామి ఎవరో కాదు, బైబిల్ అండి. తెలుసా మీకు? ప్రపంచంలోనే అత్యధికంగా ప్రింట్ చేయబడిన బైబిల్ ఎక్కడ నుంచి వెళ్తున్నాయంటే ప్రపంచ దేశాలన్నిటికీ మరి చైనా నుంచే వెళ్తున్నాయి అనే సంగతి ఎంతమందికి తెలుసు? కొన్ని విషయాలు మీకు మరి నేను డిస్ప్లే చేస్తూ చూపిస్తూ మాట్లాడుతున్నాను, చూడండి. ఇకపోతే ఏఐ అడిగితే చెప్పిన విషయం ఏంటంటే చైనా ప్రపంచంలోనే అతిపెద్ద బైబిల్ ప్రింటర్, నాస్టింగ్ అమిటీ ప్రింటింగ్ కంపెనీ, అతిపెద్ద ఉత్పత్తి స్థావరం. ఇది దేశీయ చైనీస్ మార్కెట్ కోసం మరియు అనేక భాషల్లో 130 దేశాలకు ఎగుమతి కోసం బైబిళ్లను ముద్రించి జాయింట్ వెంచర్ చైనాలో బైబిళ్ల చారిత్రక కొరతను తీర్చడానికి ముద్రణ ఆపరేషన్ స్థాపించబడింది మరియు అప్పటి నుండి ప్రపంచ మార్కెట్కు సేవలు అందించడానికి విస్తరించింది. చైనాలోని మరి బైబిళ్ళు ఒక ఆదాయ వనరు. 130 దేశాలకు పైగా బైబిల్ ప్రింట్ చేసి వారు ఏం చేస్తున్నారంటే అమ్ముతున్నారు. అందులో ఆ జీడిపిలో కూడా ఒక భాగం బైబిల్. మరి చైనా దేశానికి ఆదాయ వనరుగా ఉన్నటువంటి బైబిల్ బోధిస్తున్న సేవకుల్ని నిర్బంధించారు కదా, మరి బైబిల్ కూడా ఆపేస్తారా? ప్రపంచ దేశాలకి మరి వ్యాపారం చేయకుండా దీన్ని ఆపేస్తారా? ఆలోచించండి ఒకసారి. ఇక ముందుకెళ్ళి ఇంకొక విషయాన్ని కూడా మీతో నేను పంచుకుంటాను. ఇక్కడ ఏమనుందంటే ఇక బైబిళ్ళు ఎన్ని ముద్రింపబడాయి చైనా దేశం నుంచి అంటే ప్రపంచ దేశాలకి ఎన్ని వెళ్ళాయని మనం ఆలోచిస్తే ప్రపంచంలోని అతిపెద్ద బైబిల్ ప్రింటర్ అయిన చైనాకు చెందిన అమిటీ ప్రింటింగ్ కంపెనీ 2019 చివరి నాటికి 200 మిలియన్లకు పైగా బైబిళ్లను ముద్రించి వార్షిక సామర్థ్యం 20 మిలియన్లకు పైగా కాపీలు ఈ ముద్రణ ప్రభుత్వం ఆమోదించిన చర్చిలలోని విదేశీ మార్కెట్ కోసం మరియు 140కి పైగా దేశాలకు ఎగుమతి కోసం. 130 నుంచి 140 దేశాలకు పైగా ఎగుమతి కోసం. ఇది కూడా ఏఐఏ చెప్పిందండి. ఏమంటే ఇక్కడ ఏముందంటే ఇంగ్లీష్లో చదువుతాను. డ్యూ టు గవర్నమెంట్ regulations, the exact number of Bibles printed and sold within China each year is difficult to determine. But recent estimates indicate that approximately 3 to 3.5 million copies are approved for annual domestic distribution. The total printing output is significantly higher as China is the world's largest producer of Bibles, exporting millions to అదర్ కంట్రీస్. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. అదర్ కంట్రీస్కి ఏం చేస్తానంటే మిలియన్స్ ఆఫ్ బైబిల్ని ప్రింట్ చేసి అమ్ముతున్నారు. ఆదాయపు వనరు దేనికి? ఈ యొక్క చైనాకి. మరి చైనా దేశానికి ఆదాయ వనరు అయితే అదే బైబిల్ బోధిస్తున్న సేవకులు అంటే, చర్చలు అంటే మీకు ఎందుకు నచ్చలేదండి? ఆలోచించండి. ఇది నా సగటు ఒక భారతీయుడిగా, భారతీయ క్రైస్తవుడిగా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు ఎవరైనా సరే నా సహోదరులు కాబట్టి, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని బిడ్డలు కాబట్టి, మనుషులందరి కోసం ప్రార్థిస్తాను కాబట్టి, క్రైస్తవులకి ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే క్రైస్తవుడిగా స్పందిస్తాను కాబట్టి నేను అడుగుతున్నాను. ఈ విషయాలు ప్రజలు మీరు తెలుసుకున్నారు. ప్రపంచంలో అత్యధికంగా బైబిల్ ప్రింటింగ్ ఎక్కడ జరుగుతుందంటే చైనాలోనే. ఈ మధ్యన మన పిచ్చోలు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో బైబిల్ బ్యాన్ అయిపోయింది, అందులో చైనా కూడా ఉందని పిచ్చి కోతలు కోస్తారు. అందులో పిచ్చిరాతలు, ఈ పిత్రికలందరూ కూడా పిచ్చిరాతలు రాస్తూ ఉంటారు. తెలుసా మీకు? వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన మాటలన్నీ నిజం అనుకుని నమ్ముతున్నా. ఈ పిచ్చోళ్ళకి తెలియని నిజం ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద బైబిల్ ప్రింటింగ్ అవుతున్న దేశం ఏదైనా ఉంటే వన్ అండ్ ఓన్లీ చైనా. 140 దేశాలకు పైగా మిలియన్స్ ఆఫ్ బైబిల్ని సప్లై చేస్తూ ఒక ఆదాయ వనరుగా బైబిల్ని ముద్రిస్తూ బైబిల్ మీద బ్రతుకుతున్న దేశాలలో ప్రప్రథమైన స్థానంలో ఉన్నది చైనా అని ఎంతమందికి తెలుసు? కాబట్టి చైనాలో ఇలాంటి ఆదాయ వనరుగా ఉన్న బైబిల్ బోధిస్తున్న సేవకులపై జరిగినటువంటి ఈ యొక్క మరి అరెస్ట్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నేను చింతిస్తూ దేవుడికి ప్రార్థిద్దాం. వారిని తప్పకుండా జిన్పింగ్ ప్రభుత్వం వారు మరి దయదలిచి వారిని విడిచిపెట్టి వారి ఆరాధన వారు చేసుకుంటూ వారి చర్చను వారు నడిపించుకునేలాగా వారికి మారు మనసునివ్వాలని, జిన్పింగ్ గారి కోసం, వారి యొక్క ప్రభుత్వం కోసం, అక్కడ నాయకుల కొరకు, అధికారుల కొరకు జరిగిన పరిణామాలు, పర్యావసనాల కోసం, అక్కడున్న బంధింపబడిన మన క్రైస్తవ సోదరుల కోసం, ఆ పాస్టర్స్ కోసం ప్రార్థన చేద్దాం. వారు తొందరగా విడుదల చేయబడాలి. తొందరగా వారు మరలా
దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఆ యొక్క జైల్లో కూడా వారికి ఏ ఇబ్బంది కలగకూడదు. ఎందుకంటే జైలు జీవితం నాకు తెలుసు, ప్రభునందు వెళ్ళొచ్చాను కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వారికి ఇబ్బంది కలగకూడదని నేను ప్రార్థిస్తాను. మీ అందరూ కూడా ప్రార్థించి మనవి చేయొచ్చు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్.